ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమందు గ్రంథమందును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. లేవీయులలో షూషాను, బాని, కద్మియేలు, షేబాన్యా, గుని, షేరేబ్యా, బాని, కేనాని అనువారు మెట్ల మీద నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టిరి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ఈ భాగం చూస్తే మనం కొంచెం ఇక్కడ ఆలోచించవలసిందిగా ఉంది. యెరూషలేము ఎందుకు పాడైన విషయము ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆ గుమ్మములు కాల్చబడిన విషయము తెలుస్తుంది. అందుకనే ఈ నెహెమియా ఎంతో రోదన చేసి మరి రాజు దగ్గర సెలవు తీసుకొని మరి ఆ పట్టణం అంతా చూసి ఎక్కడెక్కడ పాడైపోయింది, ఎక్కడెక్కడ కాల్చబడ్డదని చూసి పరిస్థితి ఏందని ఆలోచించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్లో అన్య స్త్రీలను వివాహం చేసుకొని ఉన్నారు. అన్య స్త్రీలను విడుదల కావాలి, మన పట్టణాన్ని మన దేవుడు మనకు కావాలి అని చాలా మరి విరక్తి చెంది మా దుఃఖముతో దుఃఖ సాగరంలో మునిగిపోతున్నారు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా మరి అన్య స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత మారుతుందిలే అని అంటున్నారు. వాక్యం సెలవిస్తుంది, మోషే రాయించాడు, మీరు వారితో వీయమందకూడదని, వారి పిల్లలను మీరు పుచ్చుకోకూడదు, మీ పిల్లలను వారు పుచ్చుకోకూడదు అని వ్రాయబడి ఉన్నది. పూర్వీకులు మరి అలాగా చేశారు, వాళ్ళతో కలిశారు, వాళ్ళతో తిరిగారు, వాళ్ళ పిల్లలను వీరు, వీళ్ళ పిల్లలు వారు దేవుని ఉగ్రతకు గురి అయ్యారు, దేవుని కోపాన్ని రేపారు, దేవుని విసికించారు, దేవునికి కోపం పుట్టించారు. దేవుడు అందుకనే వారిని మరి భయంకరమైన స్థితికి అప్పజెప్పాడు. ఆ విధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ గ్రంథాన్ని చదివినప్పుడు ఇది మా 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 నిమిత్తమే ఈ విధంగా కాల్చబడ్డది, మా నిమిత్తమే ఈ పట్టణము పాడైపోయింది, ఇది పాడైపోవలసిన పరిస్థితి కాదు. దేవుడు మా పూర్వీకులతో వాగ్దానం చేసిండు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు, నెరవేర్చిండు. మాకు మేమే ఈ స్థితికి దిగజారిపోయి భయంకరమైన స్థితికి అప్పచెప్పబడ్డాము. ఇది కాదు, మళ్ళీ మన దేవుని దగ్గరికే వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పోయిన పడి ఆయన పాదాలు పట్టుకొని మొర్రపెట్టుకోవాలి. ఏవైతే మనము కోల్పోయినామో దేవుని దగ్గర అవి మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అని అంత ఏకమయ్యిండ్రు. అంత ఏకమై ఏక హృదయం కలిగి ఏక ఆత్మ ఏక మనసు కలిగి దేవుని దగ్గర మొర్రపెట్టుతున్నారు. దేవుని దగ్గర ఎంతో రోధిస్తున్నారు, విలపిస్తున్నారు. గోనె పట్టలు కట్టుకున్నారు, తల మీద ధూళి చల్లుకున్నారు, ఎంతగానో ఏడుస్తున్నారు. అయ్యా, మమ్మల్ని కనికరించి క్షమించి మా పాపలను మన్నించుము, మా పూర్వీకులు మా పితరుల పాపలను కూడా క్షమించుము,
నీవు నమ్మదగిన వాడు, మేము అపనమ్మకస్తులము నాయన, మేము మానవులు నాయన, మేము బలహీనులము నాయన అని దేవుని దగ్గర ఎంతగానో రోదిస్తున్నారు. మరి ఇక్కడ చాలా చక్కగా వాక్యం మనం చూస్తున్నాం. చూడండి, ఆ, రెండవ వచనం, ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తలల మీద ధూళి చల్లుకొని కూడి వచ్చిరి, ఏకమైనరు. ఇక మన దేవుని తప్ప మనకు ఆధారం లేదు. మన పూర్వీకులు ఇష్టారంగా నడిచిందంటే మనము కూడా మన దేవుని వదులుకొని ఇస్తారు. ఈ విధంగా మనం బానిసలుగా అప్పచెప్పామంటే మన దేవుని ఆజ్ఞలు అనుసరించి నడవకపోవడము, మన దేవునికి మనము ఎదురు తిరగడము. ఒక కుమారుడు మూర్ఖుడై తండ్రికి ఎలాగూ ఎదురు తిరిగాడో మనము కూడా అలాగ తిరిగాము. మన మూర్ఖత్వం వదిలి మన పాపములను మన దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపులమై తన పాదాలపై పడి రోధిస్తే దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఏవైతే మనము అతిక్రమాలు చేసి కోల్పోయామో, మన పూర్వీకులు కోల్పోయారో అవన్నీ తిరిగి ఇచ్చుటకు ఆయన సమర్థుడని అందరు ఏక హృదయం కలిగి, పట్టుదల కలిగి, పటుత్వం కలిగి సమకూర్చుకొని వాళ్ళ యొక్క మొలల మీద గోనె పట్ట కట్టుకొని తలల మీద ధూళి జల్లుకొని మొర్ర పెట్టుచున్నారు. చూడండి ప్రియుల, ఇక్కడ 3వ వచనం చూస్తాం. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. ఒక్క జాము అనగా 1 గంట సేపు అందరూ నిలబడి ఆ పవిత్రమైన గ్రంథాన్ని తెరిచి, అయ్యా ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మా చేతులతో పట్టుకోవడానికి యోగ్యము కానప్పటికీ నువ్వు మమ్మల్ని కనికరించి ఈ పవిత్రమైన గ్రంథాన్ని ముట్టుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలని, మేమే కాదు మా పూర్వీకులు కూడా నీకు విరోధముగా పాపముల చేత నిన్ను విసిగించారు, దోషముల చేత నిన్ను అయాస పెట్టారు, మేము కూడా వారి నడవలనే నడిచి పాడైపోయామని 1 గంట సేపు ఆ గ్రంథాన్ని చదివారు. గ్రంథాన్ని చదివి గ్రంథంలో ఉన్నటువంటి పవిత్రమైన మాటలను ఏదైతే దేవుడు మోషే చేత రాయించాడో వాటిని పలుకుచూ వాళ్ళని వారు సరి చేసుకుంటున్నారు. ప్రియులారా, ఈరోజు కూడా ఈ విధంగా దేవునికి వ్యతిరేకంగా చేసి కుటుంబాలు పాడైపోతున్నాయి, సంఘాలు పాడైపోతున్నవి, మరి సమస్త కూడా పాడైపోయి ఎవరంతకు వాళ్ళు ఏర్పాటైపోతున్నారు, చెదరైపోతున్నారు. ఎవరికి వారే నిర్ణయించుకొని ఒక గుంపుగా జామై ఎవరిష్టం వచ్చినట్లు వారు నడుస్తున్నారు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు. అందుకే ఇక్కడ మనం చూస్తే చూడండి, మరి 4వ వచనం చూద్దాం. 4వ వచనం, లేవీలలో యేషున, బాని, కర్మేలు, షెబాన్యా, భూని, షెరేబ్యా, బాని, కెనాని అనువారు మెట్ల మీద నిలవబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టిరి. ఎలుగెత్తి గట్టిగా, బిగ్గరగా, పూర్ణ బలముతోను, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను దేవుని ఎలుగెత్తి మరి అయ్యో ప్రభు అంటూ, ఒక్క కుమారుడు ఉన్న తండ్రికి ఎంత బాధ ఉంటుందో, చనిపోతే ఒక్క కుమారుడు ఉన్న తల్లికి ఎంత బాధ ఉంటుందో అయ్యో అంటూ గుండెలు బత్తులైనట్టు మొరపెట్టారు. ప్రియులారా, వారి మొరను విన్న దేవుడు, వారి స్వరము విన్న దేవుడు తట్టుకోలేకపోయాడు. వారి మొరను ఆలకించాడు. ఎంత ప్రేమమయుడండి, వారిని క్షమించాడు, వారికి కృప చూపించాడు, తిరిగి కట్టుటకు అవకాశం ఇచ్చాడు, తిరిగి సమకూర్చబడటకు అవకాశం ఇచ్చాడు. ఈ రోజు పటాపంచలైన మరి సమస్త కావాలంటే ఏకదాటికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. నేను దేవుని స్తుతిస్తా, నీవు దేవుని స్తుతిస్తే నాకు లేడా దేవుడు అని ఎప్పుడు కూడా ఆవేశపడకూడదు, మరి హాంబాం ఉండకూడదు.
దేవుని దగ్గర ఎవరైతే తనను తాను తగ్గించుకొని విన్నవించుకొని ఆయనకు మొర పెడతారో వారి మొర ఆలకించే దేవుడు. వాక్యము సెలవిస్తుంది, తన అతిక్రమాలకు పరిహారం పొందినవాడు, తన పాపను ప్రయాచితం పొందినవాడు ధన్యుడు అని కీర్తనకాడు 32వ కీర్తనలు రాస్తున్నాడు ఈ మాట. నిజమే ప్రియులారా, మన అహంభావమును, అహంకారాన్ని, ఆవేశాన్ని, కోపాన్ని వదులుకొని ప్రభు పాదాలపై పడాలి. సమకూర్చువాడు ఆయన్ని, సరిచేయువాడు ఆయన్ని, చక్కదిద్దువాడు ఆయనే. కనుక ఆయన తప్ప మనకు ఏరే ఆధారము లేదు. మన బలము పనిచేయది, మన ఆవేశము పనిచేయది, మన జ్ఞానము పనిచేయది. ఎందుకంటే జ్ఞానం ఇచ్చువాడు ఆయన్ని, తెలివిని బుద్ధియు ఇచ్చువాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చువాడు ఆయన్ని, బలం ఇచ్చువాడు ఆయనే, ఐశ్వర్యం ఇచ్చువాడు ఆయనే. కనుక మన పితరుల వలె మనల్ని మనం తగ్గించుకొని ఆయన పాదాలపై పడి రోధిస్తే దేవుడు కనికరి స్వరూపుడు గనుక కనికరిస్తాడు. ప్రేమమయుడు గనుక మనల్ని ప్రేమించి సరిచేసి చక్కదిద్ది మనల్ని క్రీస్తన బండ పైన నిలబెడతాడు. ఈ విధంగా ఇంకా చూడండి, ఇది 5వ వచనం చూడండి. 5వ వచనం, అప్పుడు లేవీయులైన యేషూన్య, కర్మేలీయులు వాని ఆషానీయ, షెరేబ్య, ఉదియ, షెబాన్య, పేతాహయ అనువారు నిలువబడి నిరంతరం మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి. మన దేవుడు అప్పుడప్పుడు ఉండే దేవుడు కాదు. నిరంతరము నీవు ఆయనను ప్రార్థించిన నీతోనే ఉంటాడు, నువ్వు ఆయనను విడిచిన నీతోనే ఉంటాడు, నువ్వు ఆయనను మర్చినా నిన్ను మరవని దేవుడు ఆయన. ఆయన నీతో ఉండే దేవుడు. ఆయన స్తోత్రారుడై ఉన్నాడు. ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి, ఆయనను మహిమపరచాలి. నిజంగా ప్రియులారా, దేవుడు ఈ దినాన నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్ముడు మనను బలపరిచి స్థిరపరిచి నిలబెట్టాలని ఒక ఉద్దేశం కలిగి మాట్లాడుతున్నాడు. అప్పటికప్పుడే ఈ విధంగా దేవుడు తన గ్రంథంతో మనతో మాట్లాడుతున్నాడంటే మనల్ని మనము తగ్గించుకొని విధేయులమై ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి మణిగి ఉండాలని మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. విన్న మిమ్ములను, మీ పరిచయం, మీ కుటుంబాలను, మీ ఉద్యోగాలను ఆశీర్వదించును గాక.